హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ వచ్చేసి టిఫిన్లోకి రాగి దోశ అండి. చాలా హెల్దీ అండి. వీక్లీ వన్స్ అన్న చేయండి, చాలా బాగుంటుంది. 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది, అంతే హెల్తీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు చిన్న లాక్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి, నేను టిఫిన్లోకి అయితే రాగి దోశ అయితే చేస్తున్నానండి. చాలా హెల్తీ అండి. నేనైతే రెడీమేడ్ది అయితే రాగి పిండి అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే రాగులు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పట్టించేలా తీసుకోవచ్చండి. నేనైతే రెడీమేడ్ది అయితే ఇన్స్టెంట్గానైతే చేస్తున్నానండి. చూడండి, 1 కప్పు నిండుగానైతే రాగి పిండిని అయితే తీసుకున్నాను. ఒక చిన్న కప్పుతోనైతే బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. ఇవన్నీ ఒక చిన్న కప్పుతో, ఇవ్వండి. ఇంకా చిన్న దాంతోనైతే పావు దాంతోనైతే సుజీ రవ్వ ఉప్మా అంటాం కదండి, బొంబాయి రవ్వ ఉప్మా అయితే తీసుకున్నానండి. కొంచెం అయితే పెరుగునైతే తీసుకున్నానండి. ఖచ్చితంగా పెరుగు తీసుకోండి, పెరుగు వేయడం వల్ల చాలా బాగుంటుందండి. టేస్ట్ సరిపడా సాల్ట్ అండి, టేస్ట్ సరిపడా సాల్ట్. మిక్చర్ని అయితే తీసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మనం దోశ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా అయితే కలుపుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలండి. పెరుగు ఖచ్చితంగా వేసుకోండి. రాగి పిండిలో పెరుగు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి, దోశ మంచిగా వస్తుంది. చూడండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే మనం దోశ వచ్చేలాగైతే కలుపుకోవాలండి. ఒకసారి చూద్దాము. చూడండి, ఉండలు లేకుండా అయితే ఇట్లా కలిపేసుకున్నాం కదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇట్లా చారుడుగా మనకి దోశ కరెక్ట్గా వస్తుంది. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఒక 5 మినిట్స్ అయితే పక్కనైతే పెట్టేసుకుందాము. చూడండి, ఒక 5 మినిట్స్ పక్కనైతే పెట్టేసుకున్నాం కదండి. ఒక్కసారి అయితే కలుపుకోవాలి బాగా. ఇంకా దోశ అయితే పోసేసుకుందామండి. ఇంకా చూడండి, దోశ ప్యాన్ అయితే పెట్టానండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఫస్ట్ దోశ ప్యాన్ అయితే హీట్ అవ్వాలి. చూడండి, కొంచెం అయితే వాటర్ చల్లుకోవాలని. చూడండి, ప్యాన్ అయితే హీట్ అయింది. లైట్గా ఇట్లా వాటర్ అయితే చల్లుకోవాలి. చూడండి, దోశ పోసి అయితే చూపిస్తాను. ఫస్ట్ మటుకు వాటర్ అయితే చల్లుకోవాలండి. చూడండి, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పైన కొంచెం ఆయిల్ అయితే చల్లుకోవాలండి. లైట్గా సరిపోతుంది. చూడండి, ఒకవైపు అయితే కాలిందండి. రెండో వైపుకి తిప్పినప్పుడు ఇట్లా సిమ్లో పెట్టేసుకోవాలి. రెండో వైపుకి చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది దోశ. రెండోసారి తిప్పినప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి. దోశ సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా పర్ఫెక్ట్గా కాలిందండి. రాగి దోశ చాలా హెల్తీ అండి. మీరు కూడా ఇట్లనే చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రెండో దోశ కూడా అట్లనే పోసేసుకోవాలండి. కొంచెం వాటర్ ఇట్లా చల్లేసుకొని చూడండి, మళ్ళీ తిరిగి అయితే దోశ అయితే పోసుకుందాము. దోశ పోసుకున్న తర్వాత ఆయిల్ అయితే చల్లేసుకోవాలి లైట్గా. చూడండి, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఒకవైపు అయితే కాలింది. రెండో వైపుకి అయితే టర్న్ చేసుకుందామండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి.
చూడండి ఈ దోశ కూడా కాలిందండి. ఇంకెన్ని దోశలైనా ఇదే విధంగా వస్తాయండి, చాలా బాగుంటాయి, చాలా హెల్దీ కూడా అండి. ఇదిగోండి ఈ దోశను కూడా తీసేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. చూడండి నేను ఈ దోశలో రాగి దోశలోకి అయితే పల్లీల చట్నీ అయితే చేశానండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయండి. నేను చేసిన ఏ చట్నీతోనే తీసుకోండి, దోశ మటుకు చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.